నమస్తే. రాజ్యాంగాన్ని సవరించి ఇండియా అనే పదాన్ని భారత్ లేదా హిందుస్థాన్తో భర్తీ చేయాలి అన్న అభ్యర్థనను పరిగణనలోనికి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని వెంటనే పాటించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఈ విషయంపై పిటిషనర్ తమ పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి జస్టిస్ సచిన్ దత్తా కూడా అనుమతి ఇచ్చారు. 2020లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సమీక్షించాలి అని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు అని పిటిషన్లో ఆరోపించారు. పేరు మార్పు కోసం అనేక అభ్యర్థనలు వచ్చినా ప్రభుత్వాలు విస్మరించాయని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ను సవరించాలి అని కేంద్రాన్ని ఆదేశించాలి అని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టును కోరారు. ఇండియా అనే పేరు వలస వారసత్వమని, ఇది దేశ నాగరికతకు నైతికతను పూర్తిగా సూచించదు అని, అయితే భారత్ దాని సాంస్కృతిక చారిత్రక గుర్తింపులో లోతుగా పాతుకుపోయింది అని కోర్టుకు తెలిపారు. నవంబర్ 15, 1948న రాజ్యాంగ సభలో జరిగిన చర్చల సందర్భంగా దేశాన్ని భారత్ లేదా హిందుస్థాన్గా పేరు మార్చడంపై విస్తృతమైన చర్చలు జరిగాయని పిటిషనర్ హైలైట్ చేశారు. అయితే రాజ్యాంగ తుది వెర్షన్ 2 పేర్లను అలాగే ఉంచింది. ఈ విషయం పరిష్కారం కాకుండా వదిలివేసింది. భారత్ అనేది మన దేశపు ఏకైక పేరు అని నిర్ధారించడం ద్వారా ఇండియా స్థానంలో భారత్ లేదా హిందుస్థాన్ పెట్టాలి అని పిటిషనర్ కోర్టును కోరారు. 2020లో సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం పాటించేలా చూడాలి అని విన్నవించుకున్నారు. పిటిషన్ నమహా తరపు సీనియర్ న్యాయవాది సంజీవ్ సాగర్ వాదనలతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు ఇండియా స్థానంలో భారత్ లేదా హిందుస్థాన్ అని పెట్టాల్సిందిగా సుప్రీం తీర్పును అనుసరించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.